బంతి పూల తోటలే ఓ పిల్ల బంగారు నీ వన్నెలే సిద్ధాల సింగారాలే ఓ పిల్ల నీ నడుమున వయ్యారాలే కట్టెలు గొట్టి మూపులా గట్టి కడుపు నింపినవో మాయ్య సిన్నయ్యా మాయ్య సిన్నయ్య ఆకలి దప్పుల ఆసరకులకు అడుగులేసినవే అరగేతులకు మా బావా సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక కన్నవారికి కంచమూల మెతుకు అయ్యేదెవ్వరో కోటలల్లో నోట్ల చూసి మురిసిపోయేదెందరో బంతి పూల తోటలే ఓ పిల్ల బంగారు నీవన్నేలే. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. నా స్వరం గంగతో. ఇక మళ్ళొచ్చింది పిల్ల ఏమో పాట వాడే అని అనుకుంటున్నారా? ఇక పాట అయితే అర్థమైంది కదా, మదన్న వాడిండు, రాసిండు, ఆయననే యాక్ట్ చేసిండు. మళ్ళా అందరికి ఎరికే కదా, మరి లేట్ ఎందుకు? అన్నని పలకరించి మాట ముచ్చట అన్ని షురు చేసుకుందామా? పరి నమస్తే అన్న, ఎట్లున్నారు? బాగున్నారా? మదన్న, ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పాడిన పాట నువ్వు పాడాలా ఖచ్చితంగా. మరి ఆ పాటతోనే షురు చేసుకుందాం, పాడేసి. బంతి పూల తోటలే ఓ పిల్ల బంగారు నీ వన్నెలే సిద్ధాల సింగారాలే ఓ పిల్ల నీ నడుమున వయ్యారాలే కిన్నెరస నీ నడక నీ నడుముల ఓ వంక సూతమంటే ఆగమాయ మనసంత ఆగమాయ బంతి పూల తోటలే ఓ పిల్ల బంగారు నీ వన్నెలే చిత్రాల సింగారాలే ఓ పిల్ల నీ నడుమున వయ్యారాలే అందాల జలలోన మందార పూలంటే నా మనసు దోచంటే మైమరచిపోయంటే సిన్ని సిన్ని కాళ్ళకు సిరిగజ్జలు కట్టుకొని సిన్నంగా నీవు సిలిపి సైగ చెయ్యరాదే మల్లెల లాంటి మనసు మైమరచే నా మనసు కోడెలాంటి నా వయసు కోరి కోరి రంకలేసే బంతి పువ్వుల తోటలే ఓ పిల్ల బంగారు నీ వన్నెలే చిత్రాల సింగారాలే ఓ పిల్ల నీ నడుమున వయ్యారాలే. అన్నా, వదిన కోసం పాడినావు ఈ పాట? వదినలేదు, ఎవరు లేరు. అంటే ఎవరి కోసం పాడినావు మరి? నేను ఈ పాట రాసినప్పుడు నాకు యూట్యూబ్ పైన కానీ ఎలాంటి అవకాశాలు లేవు, ఏం లేవు. రాసి పెట్టుకున్నా, చాలా పాటలు రాసి పెట్టుకున్నా. కానీ కావ్య ఫోక్స్ అని ఒక అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టిండు. ఫస్ట్ అన్ననే నా పాటతోనే అన్న ఛానల్ స్టార్ట్ చేసి నా సలహా తీసుకొని, నాకు కూడా అప్పుడు ఎలాంటి ఏం తెలియదు. అన్నని ఫ్రెండ్లీగా రాసిస్తా, నువ్వు అన్న తీసుకోండి అని చెప్పేసి సిరిసిల్ల వెళ్ళి రికార్డ్ చేసి, తర్వాత మధు నువ్వే చేయి అని చెప్పేసి యాక్టింగ్ నాకే కొత్త డ్రెస్సులు ఇప్పించి, నాకు కూడా పెద్ద ఏం తెలియదు, డ్రెస్సులు ఇప్పించి అవన్నీ చేసి యాక్టింగ్ చేయించండి. ఓకే అన్న, పాట అయితే వాడినావు. ఇప్పుడు చెప్పి ఏడు నుంచి వచ్చినావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? అందరికీ నమస్కారం. నా పేరు మధు, మాది జేపల్లి గ్రామం, చారగొండ మండలం, నార్కర్నూలు డిస్టిక్. అమ్మ వాళ్ళందరూ కూలినాలు పని చేసుకుంటూ అందరూ ఊర్లోనే ఉంటారు. నేను ఇట్లా హైదరాబాద్ వచ్చి ఇట్లా చిన్న పని నేర్చుకొని ఇంటికాడ అమ్మ వాళ్ళని చూసుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నాను అంతే. అంటే ఏం వర్క్ చేస్తున్నావు అన్న ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎడిటింగ్ వరకు, పోస్టర్లు చేయడం అవన్నీ చేస్తారా మీరు? ఇటు పాట రాస్తారు, పాడతారు, మళ్ళీ పాటలు పాడతాము, రాస్తాము, అన్నీ చేస్తుంటాం. సూపర్ అన్న. నెక్స్ట్ ఏ పాట పాడతారు? నెక్స్ట్ గణేష్ పాట పాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ పాడండి. మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు అరే మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి అరే మల్లెపూల పల్లకి మందార పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి గణపయ్య ఎక్కినాడే అరే మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి అరే మేళాలు తాళాలు మోగుతూ ఉండంగ మేళాలు తాళాలు ఉండంగ దన దన డప్పులు ఎంగ దన దన డప్పులు ఎంగ డోలు సన్నాయి ఎంగ డోలు సన్నాయి రంగ పిల్లలు పెద్దలు రంగ పిల్లలు పెద్దలు అరే ముడుపు సీయ గణపయ్య ముద్దుగా నవ్వుతూ బంగారు పల్లకీల బయలెల్లి వస్తుండు మల్లెపూల పల్లకి మందార పల్లకి
మల్లె పూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి పల్లకి మల్లె పూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే పల్లకి మల్లె పూల పల్లకి పల్లకి గణపయ్య ఎక్కినాడే అర్రే మల్లె పూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడే బంగారు పల్లకి పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి గణపయ్య ఎక్కినాడు బంగారు పల్లకి. సూపర్ అన్న, మీ వాయిస్ కూడా భలే ఉంది. అట్లనే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండ్రు నా పాటలు పాడు? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుకునే క్రమంలో మామూలుగా ఊర్లలో ఉంటాం కదా, పల్లెటూరులోనే పుట్టి పెరిగినోని. అక్కడి నుంచి చిన్న మెల్లమెల్ల ఊర్లలో కోలాటం వేసుకుంటూ పాడిన పాటలు చాలా ఉన్నాయి. అట్లా అట్లా అమ్మ వాళ్ళు కూడా అమ్మ పాటలు పాడుతుంది. అమ్మ పాటలు పాడుతుందా? బతుకమ్మ పాటలు ఊర్లలో బతుకమ్మలు ఆడుకున్నప్పుడు అందరికీ పాటలు ఇట్లా మామూలుగా చెప్తారు కదా, దుంకుడు బతుకమ్మ ఇట్లా అట్లా పాటలు పాడతాం అనమాట. ఓకే, నానేం చేస్తారు? నానంగా వ్యవసాయం, కూలి వ్యవసాయం. మీకు వ్యవసాయం ఉందా? అంటే వేరే వాళ్ళ కౌలు తీసుకొని చేస్తున్నారా? ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటారు, మీరు ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్నారు. పాటలు పాడుకుంటా రాసుకుంటా. ఇంకా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారా ఇక్కడికి? వస్తారు. మీ పాటలు వింటారా? నేను ఇంటికి వెళ్తే ఏం కొత్త కొత్త పాటలు ఏం చేసినావు అని చెప్పేసి ఏమైనా వినిపిస్తారా? వినిపిస్తాను నేను. అంటే అమ్మ సింగర్ కాబట్టి అమ్మకు అవగాహన వస్తుంది కదా, ఈ పాట ఇట్లా రాయి అట్లా రాయి అని ఏమైనా సలహా ఇస్తుందా? అంటే అప్పట్లో వాళ్ళ పాటలు వేరు, ఇప్పుడు మనం రాసుకునే పాటలు వేరు. అవును. ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని పాటలు రాస్తాం, లవ్ ఫెయిల్ సాంగ్స్. ఇప్పుడు మనం కొంచెం ట్రెండింగ్లో రాస్తాం, అప్పుడు వాళ్ళది వేరు కదా. అవును. ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. కాబట్టి అంటే కొన్ని జానపదం అంటే అమ్మ దగ్గర నుంచి సేకరించుకుంటాను అనమాట. సేకరించుకొని నేను పెట్టుకున్నా కానీ ఏ రోజు అమ్మ వాడిన పాట నేను రిలీజ్ చేయలే. ఎందుకు చేయలే అంటే అమ్మ పాటలు ఎందుకు చేయాలని అట్లా కాకుండా నా సొంత టాలెంట్ బయటకు రావాలని చెప్పేసి నా సొంతంగా కొన్ని పాటలు రాసి రిలీజ్ చేయడం జరిగింది. అట్లనే ఏమైనా పాటలు ఉన్నాయా? అమ్మ వాడిన పాటలు ఏమైనా వాడతారా? పాడతా. పాడండి మరి. చేతులకు మా బావ సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక, సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక. చేతులకు మా బావ సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక, సైకిల్ తెచ్చిండే అరే. చేతులకు మా బావ సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక, సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక. చేతులకు మా బావ సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక, సైకిల్ తెచ్చిండే లాలికో జజ్జనక. అరే తొక్కబోయి మా బావ తోవల వడ్డాడే లాలికో జజ్జనక, తోవల వడ్డాడే లాలికో జజ్జనక. ఏతులాగు బావ తోవల వడ్డాడే లాలికో జజ్జనక, తోవల వడ్డాడే లాలికో జజ్జనక. అరే తొక్కబోయి మా బావ తోవల వడ్డాడే లాలికో జజ్జనక, తోవల వడ్డాడే లాలికో జజ్జనక. చేతులకు మా బావ ఎద్దును కొన్నాడే లాలికో జజ్జనక, ఎద్దును కొన్నాడే లాలికో జజ్జనక. ఉన్నవోయి మా బావ దుక్కిల వడ్డాడే లాలికో జజ్జనక, దుక్కిల వడ్డాడే లాలికో జజ్జనక. జజ్జనక దుక్కిల వడ్డాడే ఎద్దులాగు మా బావ, ఎద్దులాగు మా బావ, ఎద్దులాగు బావ, ఎద్దులాగు అరే. ఎద్దులాగు మా బావ ఎద్దును కొన్నాడే లాలికో జజ్జనక, ఎద్దును కొన్నాడే లాలికో జజ్జనక. నాకు ఇంకా అంటే చరణాలు ఇంకా గుర్తుకొస్తలే, చాలా పెద్ద ఉంటుంది పాట మొత్తం. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాడుకున్నా ఇవి అప్పటి పాటల సేకరణ. పొద్దున్న నుంచి రాత్రి వరకు పాడుకున్నా ఒకటే పాట మీద నడిపిస్తారు ప్రోగ్రామ్ ని, అట్లా ఉంటాయి కదా. అసలు ఇది ఒక అర్థం చెప్పన్నా. ఏది? ఇప్పుడు చెప్పిండ్రు కదా, ఎద్దులు కొన్నాడు ఏట్ల పడ్డా ఏంటది అంటే సైకిల్ కొన్నాడు మా బావ. అంటే వాళ్ళు అప్పట్లో వరిసేళ్ళ నాట్లు వేసుకుంటూ ఉంటారు కదా, కలుపు తీసుకుంటూ నాట్లు వేసుకుంటూ, అప్పుడు వాళ్ళు సరదా కోసము పాడుకునే పాటలు ఇవి. ఇప్పుడు ఏతులాగా మా బావ సైకిల్ కొన్నాడు, తొక్కబోయి మా బావ తోవల పడ్డాడు అనేది గమ్మత్తుగా రుబాబు పోయి సైకిల్ కొన్నాడు కానీ తొక్క రాకుండా పడ్డాడు అని చెప్పేసి బావ పైన అట్లా మజాక్ పాడుకునే పాట అన్నమాట ఇది.
సూపర్ అన్న. ఇది బయటికి రాలేదా ఇంకా సేకరణ పాట అంటే రికార్డింగ్ ఏం కాలేదు కదా ఇంకా? ఇప్పుడు నాదొక ఛానల్ ఉంది, అందులో పెట్టేసుకోండి. ఇంకా ఎందుకు ఛానల్ పెట్టేసుకోవాలా, టాలెంట్ చూపించుకోవాలా, బయట పడాలా. మా అమ్మతోనే ఒక మంచి పాట వాడిద్దామని చూస్తున్నా. మా అమ్మతో కంపల్సరీ తొందరలో వాడిస్తా. అయితే మీ అమ్మని కూడా ఇంటర్వ్యూ నెక్స్ట్ మీ అమ్మదే ఇక ఇంటర్వ్యూ ఖచ్చితంగా తీసుకొస్తా. సూపర్ అన్న. అట్లనే నెక్స్ట్ టైం పాట పాడతావు? రీసెంట్గా నేను బోనాల సాంగ్ వాడినా, బల్కంపేట వెళ్ళాము బోనాల సాంగ్. దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా. అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా ఎల్లమ్మ తల్లిరా. అరే అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా. అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా రేణుకా ఎల్లమ్మ తల్లిరా. డమడమడ పూలతోని దగదగ దీపాలతోని, దగన పూలతోని దగదగ దీపాలతోని, డమడమడ పూలతోని దగదగ దీపాలతోని, నింగినేల ఏకమాయ ఎల్లమ్మ లగ్గమాయ, నింగినేల ఏకమాయ ఎల్లమ్మ లగ్గమాయ, నింగినేల ఏకమాయ ఎల్లమ్మ లగ్గమాయ. అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా. రే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా రేణుకా ఎల్లమ్మ తల్లిరా. భాగ్యనగరు నడిపొడ్డున బల్కంపేట బావిలోన, భాగ్యనగరు నడిపొడ్డున వచ్చేటోళ్ళ కరుణించే పోయేటోళ్ళ దీవించే, వెలిసినావే ఆది పరాశక్తివై నిలిచినావే కొంగు బంగారమై, వెలిసినావే ఆది పరాశక్తివై నిలిచినావే కొంగు బంగారమై. అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా. అరే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా. రే దద్దరిల్లిపోతుందిరా మన బల్కంపేట ఎల్లమ్మ జాతర, గల్లు గల్లున గదిలేరా మన రేణుకా ఎల్లమ్మ తల్లిరా. మా స్టూడియో అయితే దద్దరిల్లిపోయింది మొత్తం. మీ పాటకి ఇది మీరు రాసిండ్రా అన్న? వేరే అన్న రాసిండు. ఏవి ఆయుష్మాన్ అనే ఛానల్లో వస్తుంది ఇప్పుడు. బాగుంది. ఓకే, ఆ ఛానల్లో మీరు వాడిండ్రు. సూపర్. అసలు నిజంగా అంటే భూకంపం వస్తే షేక్ అవుతుంది కదా, అట్లా షేక్ చేసిండ్రు మా స్టూడియోని మీరు. సూపర్ అన్న. అట్లనే ఇప్పుడు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు, మీరు ఒక్కరేనా? అన్నలు ఇద్దరు, ఒక అక్క. ఇద్దరు అన్న తర్వాత అక్క, తర్వాత నేను. పెళ్ళైపోయిందా? అందరికి అయిపోయింది, ఒక్కడిని మిగిలిన. ఎందుకే అన్న మరి వదిన చూసుకోవచ్చు కదా. మన లైఫ్లో సెటిల్ కావాలని చెప్పేసి నేను కొంచెం లేట్ ఆగినంతే. ఓకే, అట్లనే ఇంకొక పాట వేసుకోమని జానపదం. నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే ఓ పిల్ల నిన్నేమనందునే సోకిల్లా, నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే. అరే నడుము సన్నగా నడక ముద్దుగా ఎవరి దానవే ఓ పిల్ల నిన్నేమనందునే సోకిల్లా. అయ్యా ఎవరైతే నీకేమి ఎక్కరా, ఎవరైతే నీకేమి ఎక్కరా, ఎవరైతేని ఎక్కరా, ఎవరైతేని. అరే ఎవరైతే నీకేమి ఎక్కరా, ఎదురుంగా ఉండకురయ్యా నా వంగ సొంపులెంచకురయ్యా. ఎదురైతే నీకేమి ఎక్కరా, ఎదురుంగా ఉండకురయ్యా నా వంగ చిన్నలెంచకురయ్యా. సందమామవలె సక్కగున్నవే, సందమామవలె సక్కగున్నవే, సందమామవలె ఉన్నవే, సందమామవలే చందమామవలె సక్క ఉన్నవే, సుక్కబట్టు పెట్టినవమ్మ నేను చూడబుద్ధి అవుతుందమ్మా. చందమామవలె సక్కగున్నవే, సుక్కబట్టు పెట్టినవమ్మ నేను చూడబుద్ధి. బుద్ధి ఉడితే పెద్దంత కొడుకువా, బుద్ధి ఉడితే పెద్దంత కొడుకువా, బుద్ధి ఉడితే కొడుకువా, బుద్ధి ఉడితే బుద్ధి ఉడితే పెద్దంత కొడుకువా, సుద్దు
ఇది మా మహబూబ్ నగర్ రామస్వామి తాత వాడిన సాంగ్ ఇది. చిన్న ఉన్నప్పటి నుంచి కోలాటం వినుకుంటూ కోలాటం పాట ఇది. మీకు కోలాటం పాటలు వచ్చా అన్న? ఇంకా ఆడాల్సిందే. కోలాటం పాటలు అంటే ఇట్లనే ఉంటాయి. మీరు అడుగుతున్నా ఉంటే మేము అంతే. కోలాటం వేసుకుంటూ పల్లెటూళ్ళలో పాడుకునే పాట ఇది. చాలా జోసొచ్చే పాట. ఇలాంటి పాటలు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు అట్లా పాడతా అంటే నేను 2 కోలాలు తెచ్చుకుంటుండే, దాండియా కట్టెలు. మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అట్లనే వేద్దాం. ఇప్పుడు వాడు కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కదా, కట్టే కదా ఇది కొట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా. శ్రీరామ రామచంద్ర దూది పరుపు మీద, శ్రీరామ రామచంద్ర దూది పరుపు మీద, శ్రీరామ రామచంద్ర పరుపు మీద, శ్రీరామ రామచంద్ర శ్రీరామ రామచంద్ర దూది పరుపు మీద సారంగమాడేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం కట్టే కదా. శ్రీరామ రామచంద్ర దూది పరుపు మీద సారంగమాడేది కట్టే కదా, కట్టే కదా కదా. అలుమగనికి కయ్యం పడితే, అలుమగనికి కయ్యం పడితే, అలుమగనికి కయ్యం పడితే, అలుమగనికి కయ్యం పడితే, ఆలుమగనికి కయ్యం పడితే కయ్యం చంపేది కట్టే కదా, కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం అరే కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కట్టే కదా కట్టే కదా. పొయ్యి మీద ఎసరు పెట్టి పొయ్యి కింద మంట పెట్టి, పొయ్యి మీద ఎసరు పెట్టి పొయ్యి కింద మంట పెట్టి, పొయ్యి మీద ఎసరు పెట్టి మంట పెట్టి, పొయ్యి మీద ఎసరు పెట్టి పెట్టి, పొయ్యి మీద ఎసరు పెట్టి పొయ్యి కింద మంట పెట్టి పొంగొస్తే కలిపేది కట్టే కదా, అరే కట్టే కదా కోల కట్టే కదా అరే కట్టే కదా కోల కట్టే కదా ఇది కోలాటం వేసేది కట్టే కదా, కదా. నాకైతే భలే ఆలు మొగల మధ్య కట్టెనే ఉంటది నిజంగానే, కయ్యం పెట్టేది కట్టెనే. బాగుంది. ఇది కూడా కోలాటంలో వాడతారా? కోలాటం పాటలు బాగున్నాయి. అంటే ఎన్ని వచ్చాను నీకు కోలాటం పాటలు? చాలా వస్తాయి కానీ గుర్తు తెచ్చుకోవాలి. అమ్మ వాళ్ళు వాడతారు కాబట్టి ఊర్లలో అయితే ఖచ్చితంగా ఆడతారేమో కదా కోలాటాలు? ఖచ్చితంగా ఆడతారు. అంటే ఏ పండగలకు ఆడతారు? దసరా, సంక్రాంతి అంటే ఇంకా అకేషన్ అంటూ ఏదైనా ఉంటే ఆడతాం అంతే. ఓకే. అట్లనే అన్న మీరు ఇప్పుడు ఎన్ని పాటలు రాసిండ్రు? చాలా రాసిన. కొన్ని అట్లకి నా పేర్లు ఇట్లా ఉండవు. ఓకే. అంటే ఎందుకు? అంటే వాళ్ళు మా పేరు పెట్టుకుంటామని చెప్తారు. ఓకే. అట్లా కూడా ఇచ్చేస్తారా పాటలు? రాసిన వాళ్ళవి కూడా పాడిన వాళ్ళవి కూడా మేబీ అట్లనే ఉంటాయా? ఇప్పుడు పాట రాస్తాము, వాళ్ళు ఏం చేస్తారు మన దగ్గర నుంచి తీసుకుంటారు, ఎంతో అంత అమౌంట్ ఇస్తారు, తీసుకుంటారు. ఈ పాటకు మా ఛానల్ కాబట్టి మా పేరే పెట్టుకుంటాం అని చెప్పేసి అంటారు. దానికి ఏం చేయలేము. అట్లా ఇవ్వద్దు కదన్న. అది ఒకవేళ మంచి హిట్ అయ్యి మంచి పేరు వస్తుంది. ఇక హిట్ అంటే ఇక మనం చూస్తాం కదా. ఇక అంటే ఇప్పుడు మీరు పాడిన పాటలు కూడా వేరే వాళ్ళ పేర్లు కూడా పెట్టుకుంటారు కదా, అంటే సినిమాలలో అట్లనే పెట్టుకుంటారులే. ఇక్కడ మాత్రం నాకు తెలిసినంత మట్టుకు ఎవరు వాడింది వాళ్ళు ఎక్కడైనా అదే జరుగుతుంది. ఖచ్చితంగా తొక్కేస్తారు ఏడైనా సరే. మన దగ్గర ఒక మంచి టాలెంట్ ఉందంటే ఇంకా దాన్ని తొక్కేయాలనే చూస్తారు. ఇక నీకు అట్లాంటి సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అన్న? అంటే అవకాశం ఎవరన్నా ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా, సో టాలెంట్ ఉన్నా పక్క వాళ్ళని తీసుకుపోవడం అట్లాంటివి ఏమన్నా జరిగినాయా? నాకు జరిగిన సందర్భం ఏంటంటే ఇంటర్వ్యూ అక్కడికి రమ్మని చెప్పారు, కెమెరా పెట్టారు, పాడిన తర్వాత ఓకే నువ్వు నీకు ఫోన్ చేస్తామని చెప్పారు, కొన్ని పాటలు సేకరించుకో అని చెప్పారు. మా అమ్మనే ఉంది చాలా పాటలు రాసిస్తుంది, చెప్తే నేను రాసుకుంటా. అట్లా కూడా సేకరించుకున్న తర్వాత పొలిటికల్గా ఇట్లా నడుస్తున్నాయని చెప్పేసి ఆ విధంగా సైడ్ అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళనే పాడిపించుకుంటారు, వాళ్ళు ఏదో కొంత మనీ ఆశిస్తారు. సో అట్లాంటివి అయితే జరుగుతాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎవరికి తెలియనట్టు నటిస్తారు అందరు అంతే. ఇప్పుడు అట్లనే నెక్స్ట్ ఏం పాట పాడతారు? నేను రాసిన మనిషి యొక్క జీవితం గురించి. సో నువ్వు ఎన్ని సంపాదించినా ఏముండదు నీ దగ్గర, లాస్ట్కి పోయేది ఒక కాటికే అని చెప్పేసి ఒక పల్లవి చరణము రాసుకున్నాం. మిగతా సాంగ్ తొందరలో మీ ముందుకు తీసుకొచ్చి నా యూట్యూబ్ ఛానల్ VMS ఫోక్ మ్యూజిక్ ద్వారా మీ అందరికి పరిచయం చేస్తా ఖచ్చితంగా. కాలే కట్టెలే తోడురా కోట్ల ఆస్తి ఆడరా,
కమ్మనైనా ప్రేమరా కాటి వరకు రాదురా, ఆలి పిల్లలు ఆగమోయి అవనికే నువ్వు దూరమోయి, పుడమి తల్లి ఒడిన చేరి ఒదిగిపోతావు ఓ నరుడా, కాలె కట్టెల తోడురా కోట్ల ఆస్తి ఆడరా, కమ్మనైనా ప్రేమరా కాటి వరకు రాదురా, కన్నవారికి కంచమూల మెతుకు అయ్యేదెవ్వరో, కోటలల్లో నోట్ల చూసి మురిసిపోయేదెందరో, మంచి కోరేవాడిని నిండ ముంచేదెందరో, పగలు ప్రతీకారాలతోని రగిలిపోయేదెందరో, ఆకలని మరి అన్న వారికి ఆసరయ్యేదెందరో, ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నాయంట ఏవి రావురో, నారే నారే నరినరా, నారే నారే నరినరా. నేను రాసుకున్న పాట ఇది. సూపర్ అన్న, భలే మీనింగ్ ఉంది. అంటే ఎందుకు ఈ పాట రాయాలనిపించింది మీకు? అంటే చూస్తున్న సమాజంలో మా ఫ్యామిలీ విషయాలలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ పోయినా కానీ డబ్బు కోసమే ఆరాటపడుతున్నారు. డబ్బుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మనిషి కంటే. ఇంకోటి ఏంటంటే ఒకడు లేదని ఒకడు బాధపడుతుంటే ఇంకోడు ఉందని జలసాలకు అది చేస్తున్నారు. ఇది ఎందుకు ఈ సమాజం నాకు ఓసారి అనిపిస్తుంది, ఈ సమాజం మొత్తం దేనికోసం పరిగెడుతుంది, ఎందుకు ఎంత సంపాదించుకుని ఎన్ని మేడలు మిద్దలు ఉన్నా కానీ లాస్ట్కి పోయేది మట్టిలకే కదా. ఈ సృష్టినే కలిసాలి, ఈ సృష్టి నుంచి ఎట్లా వచ్చినాం ఆ సృష్టికే వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను అనుకున్నా. సూపర్ అన్న, ఎంత మీనింగ్ ఉందంటే నిజంగా డబ్బున్నోడు డబ్బు నాకుంది అని చెప్పేసి లేనోడికి కావాలని ఇంకా ఇంటి ముందు నుంచి పోయి కావాలని నాకు ఇన్ని ఉన్నాయిరా నీకేం లేవు చూడు అని చెప్పేసి ఎత్తి పొడుస్తారు చాలామంది. అట్లాంటి సమాజంలోనే మనం ఉన్నాం. దాని గురించి మంచి పాట రాసినాం, తొందరగా రిలీజ్ చేయాలా మరి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా రిలీజ్ చేస్తా కంపల్సరీ. ఇంత ముందుకు నేను అందరికీ ఎందుకు మనకు అంటే నాకు ఎడిటింగ్ రాదు, పోస్టర్ చేయడానికి రాదు, ఏ ఒక్క వర్క్ రాదు. నేను వచ్చిన తర్వాత ఏదో ఒకటి బిజినెస్ చేయాలని అనుకున్నా. ఇంతకుముందు ఒక వేరే దగ్గర వర్క్ చేసి 25,000 శాలరీ ఒకరి కింద వర్క్ చేసిన. ఎన్ని రోజులు ఉన్నా కానీ మనం ఒకరి కింద పని చేయాలి, ఒక జీతగాని టైపు. వానికి కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి, మన కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి. అందుకని నువ్వే వెళ్ళిపోయినా. నేను బయటకు వచ్చేసి మనకంటూ ఏదన్నా సొంతంగా ఒక వర్క్ రావాలని చెప్పేసి నేర్చుకున్నారు. నేను చాలా ప్రయత్నాలు చాలా చేసి తర్వాత ఈ పాటలను ఒక ట్రాక్ దొరికింది. మన దగ్గర ఉన్నది ఇదే టాలెంట్. ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ కూడా చేస్తాను అనమాట. అట్లా ఆ విధంగా ఈ కెమెరాలు నేర్చుకోవడము, పోస్టర్లు వేయడం, ఎడిటింగ్ అన్నీ నేర్చేసుకున్నా. నెక్స్ట్ మీరే ఆల్రౌండర్. నెక్స్ట్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాం మెల్లగా. ఎట్లా అన్ని మీరే నేర్చుకుంటే వేరే వాళ్ళకి అవకాశాలు ఎట్లా వస్తాయి చెప్పండి? నేర్చుకోవాలి, ఒకరి నుంచి ఒకరు కష్టపడాలి. అవును, ఖచ్చితంగా అట్లయితే ఉండాలా. ఎందుకంటే అన్ని విద్యలు వస్తే అన్నీ లాగేసుకుంటారు కానీ విద్యను మాత్రం లాగేసుకోరు కదా. సో అందుకని నేర్చుకోవాలి. అట్లా నెక్స్ట్ ఏం పాట పాడతావన్నా? ఇది మా అమ్మ నాన్న చిన్నగా ఉన్నప్పటి నుండి మమ్మల్ని ఏ విధంగా కష్టపడి పెంచిరని చెప్పేసి కొన్ని 4 లైన్లు రాసుకున్నాను నేను. అది ఇంకా కంప్లీట్ చేయలేదు, కొంతవరకు వినిపించగలుగుతాను నేను. వినిపించండి అన్న. కట్టెలు కొట్టి మూపులా గట్టి కడుపు నింపినవో మాయ్య సెన్నయ్యా, మాయ్య సెన్నయ్య, ఆకలి దప్పుల ఆసరకులకు అడుగులేసినవే మాయమ్మ పార్వతమ్మ, మాయమ్మ పార్వతమ్మ, అడివమ్మ నీ కడుపు సల్లగుండా గుర్తు పెట్టుకుంటి గుండె నిండా, దుఃఖము రాకుండా కళ్ళ నిండా కడుపు నింపినవే ఎండికొండా, ఆకలి కడుపుతో ఉన్నప్పుడు అన్నం మెతుకై వచ్చావే మా ముందుకు. సూపర్ అన్న. అంటే మీ అమ్మ నాన్న గురించి చిన్నప్పటి నుంచి చూసి రాసుకున్నా అంతే. చాలా బాగుందన్న. అంటే వాళ్ళ ప్రేమ చాలా మంది కొడుకులు కానీ కూతుర్లు కానీ అట్లా పట్టించుకోరు. ఎటైనా ఏంది నేనే సెట్ అవ్వాలా, అలా ఎటైతే పోతే మాకేంటి అనుకుంటారు. కానీ మీరు అది గుర్తుంచుకొని పాట రూపంలో రాస్తున్నారు చూడండి, సూపర్ అసలు. ఇక నెక్స్ట్ ఏదన్నా దుమ్ము లేపే పాట స్టార్ట్ చేస్తావా మరి? ఓకే చలో అన్న. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. అరే పండు వెన్నెలలోన పాడేటి
పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే పండు వెన్నెలలోన ఆడేటి ఆటలే మాయే అరే బాలా నగమ్మ భక్త సిరియాల హరిచంద్ర అల్లి రాని ఆటలు ఏవి నా పల్లెటూరిలో ఆడే బాగోతాల జోరేది పండు వెన్నెలలోన పాడేటి పాటలే ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పడించారే లలనా ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఎవ్వరామైతే మీ పొమ్మి ఎవ్వరామైతే మీ పొమ్మి సాలు సరసాలో రాజా ఎవరామైతే మీ పొమ్మి డింకుడోలు దరు గల్లు గల్లు గజ్జల్ల ఉగ్గోళ్ళ కథలే మాయే నా పల్లెటూరిలో నా ఉగ్గోళ్ళ కథలే మాయే పండు వెన్నెలలోన మాయే సినుకు సినుకుల వాన ఉయ్యాలో సిత్తారి వాన ఉయ్యాల సినుకు సినుకుల వాన ఉయ్యాలో ఉయ్యాల సినుకు సినుకుల వాన ఉయ్యాలో సిత్తారి వాన ఉయ్యాల అలా గంగాదారి వాన ఉయ్యాలో అయోధ్య ఓ రామ ఉయ్యాల ఉయ్యాల గంగాదారి వాన ఉయ్యాలో అయోధ్య ఓ రామ ఉయ్యాల ఇతరక జల్లెల్ల ఉయ్యాలో ఒక్కరికిచ్చిరే ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పోడాయ ఉయ్యాల రావయ్య నందాన రాజనందాన దేవనందాన రాజనందాన దేవనందాన మాది మంగళగిరి మదిగోలు కొండ మదిగోలు కొండ హరియర్యా రఘునందన హరిహర బ్రహ్మణ మాదిలోక సంచారి మధ్యల మారిలు మారడిగడ్డ విద్య నేర్పినవాడ వీరన్మన్లు చదువు నేర్పినవాడ ఓరి సాంబశివుడ అమ్మవారు నీకు 10,000 దండమే అబ్బా లాస్ట్ అయితే గంగా భవానీని తలుసుకున్నారన్నమాట. సూపర్ అన్న. మొత్తం నా పేరని ఇక అట్లా చెప్పుకోవద్దు కెమెరా ముందర, కానీ నా పేరని అన్న మొత్తం ఒకటేసారి మొత్తం పల్లె బతుకమ్మ మన పండగలన్నీ మంచిగా చెప్పినామన్న. సూపర్. అట్లనే పాటలు మంచిగా రాస్తున్నారు. ఇంకా రాయండి, కంటిన్యూ చేయండి. మంచి మంచి పాటలు రాయాలా, మాకు అందియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ తరపున. ఇంతవరకు నా పాటలు చూసిన ప్రతి ఒక్క నా యొక్క అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నక్షత్ర యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, మా యొక్క పాటల్ని ఇంకా ఆదరిస్తూ
ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అట్లనే చూసిండ్రు కదా, మదన్న పాటలు రాస్తాడు, పాడతాడు, ఎడిటింగ్, కెమెరామెన్, పోస్టర్ అన్నీ వేస్తాడంట. మీకు ఏం కావాలంటే అన్నీ ఈడ బల్క్లా దొరుకుతాయి. అందుకనే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. మదన్నతోని పాటలు రాపించుకుంటారా, పాడిపించుకుంటారా మీ ఇష్టం. చలో ఇక ఉంటా మరి.